వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రేపు మంగళవారం రోజు అమావాస్య ముందు రోజు కాబట్టి ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేయడం వల్ల లక్ష్మీ అమ్మవారు ఆనంద తాండవం చేస్తూ మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. అమ్మవారికి ఉప్పు అంటే ఎంత ఇష్టమో మీకు అందరికీ తెలిసిందే. ఉప్పు అనేది మన చుట్టూ ఉండేటటువంటి చెడు శక్తులు కూడా తప్పకుండా తొలగిస్తుంది. ఉప్పు అనేది దరిద్ర బాధల నుంచి విముక్తిని కలిగిస్తుంది. ఉప్పు సముద్రం నుంచి వస్తుంది. లక్ష్మీ అమ్మవారు కూడా పాల సముద్రం నుంచి వచ్చింది కాబట్టి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో జీవితంలో ఉన్న అన్ని రకాల సమస్యలు కూడా ఈ ఉప్పుతో ఈ పరిహారం చేయడం వల్ల తొలగిపోతాయి. అయితే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ఎలా పొందాలంటే, మర్చిపోకుండా రేపు మంగళవారం అమావాస్య ముందు రోజు ఈ పరిహారం చేయండి. మంగళవారం అన్నా అమ్మవారికి అమావాస్య, పౌర్ణమి తిథులన్నా చాలా ఇష్టం కాబట్టి మంగళవారం రోజున లక్ష్మీ అమ్మవారిని పూజించడం వల్ల దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయని మనకి శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. మంగళవారం అనేది మంగళకరమైనటువంటి రోజు. మంగళవారం రోజు చేసే పూజలు మన దరిద్రాన్ని తొలగిస్తాయి. అంతేకాదు శని బాధల నుంచి కూడా విముక్తిని కలిగింపచేస్తాయి. ముఖ్యంగా మంగళవారం అంటే ఆంజనేయ స్వామి కూడా చాలా ఇష్టం, గణపతి కూడా చాలా ఇష్టం. కాబట్టి ఎవరైనా భరించలేని కష్టాలు, అధిక కష్టాలు, అప్పుల బాధలతో ఉన్నట్లయితే మంగళవారం రోజున గణపతికి గరికను, ఎర్ర మందార పుష్పాన్ని సమర్పించాలి. అలానే ఎవరైనా శని బాధలతో ఎక్కువగా కష్టపడుతున్నట్లయితే అలాంటి వారు మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి తమలపాకు మాలను సమర్పించండి, లేదా జిల్లేడు ఆకులను కూడా సమర్పించండి. అదేవిధంగా మంగళవారం రోజున ఎవరైతే లక్ష్మీ అమ్మవారు ఎర్ర అక్షింతలు, ఎర్రని గవ్వలను సమర్పిస్తారో, అలానే కర్పూర హారతని అమ్మవారికి సమర్పిస్తారో అలాంటి వారు అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు లేకుండా సంతోషంగా జీవిస్తారు. ఆర్థిక రీత్యా వారు ఎంతో మంచి ఫలితాన్ని కూడా పొందుతారు. మంగళవారం అంటే లక్ష్మీదేవితో పాటు అదేవిధంగా గణపతికి కూడా చాలా ఇష్టం. అయితే మంగళవారం రోజున మర్చిపోకుండా అమ్మవారికి ఉప్పుతో ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ఉప్పు అనేది చాలా శక్తిని కలిగి ఉంటుంది. మన చుట్టూ ఉండేటటువంటి చెడు గాలిని, నెగిటివ్ ఎనర్జీని కూడా, మన కంటికి కనిపించిన ఒక దుష్ట శక్తిని కూడా, మనలో ఉండే చెడు ప్రభావాన్ని కూడా తొలగింపచేస్తుంది. ఖచ్చితంగా మనకు తగిలినటువంటి నరదృష్టిని, ఘోరమైన నరదృష్టిని సైతం తొలగిస్తుంది. ఉప్పు అనేది ఖచ్చితంగా మన ఇంట్లో ఉండాలంటే అందరి ఇళ్ళల్లో కూడా ఉప్పు ఉంటుంది, కానీ దొడ్డుప్పు మాత్రం చాలా ఇళ్లలో మాత్రం ఉండదు. ఈ దొడ్డుప్పు మాత్రం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేలా చూసుకోవాలి. దొడ్డుప్పు ఎవరింట్లో అయితే ఉంటుందో అలాంటి వారింట్లో లక్ష్మీ అమ్మవారు తిష్ట వేసుకుని మరి కూర్చుంటారనమాట. అయితే మన ఇంట్లో నరదృష్టి అనేది కూడా ఉండనే ఉండదు. నరదృష్టి అనేది ఘోరమైనటువంటి దుష్ప్రభావాలను తొలగిస్తుంది. అంటే నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిదని చెప్పుకోవచ్చు. నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుందంటారు పెద్దలు. అలాంటి నరదృష్టి అనేది చాలా మంది పైన చాలా సులువుగా పడుతూ ఉంటుంది. అంతేకాదు ఎప్పుడు కూడా నరదృష్టి అనేది అధికంగా ఉంటుంది. ఈ చెడు ప్రభావం వల్ల ఇంట్లో ఉండే వ్యక్తులు ఎప్పుడు కూడా అనారోగ్య సమస్యలు లేదా ఇతర సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి సమస్యలను కూడా తొలగించుకోవడానికి రేపు మంగళవారం రోజున ఇంటికి దిష్టి తీయండి. ఎర్ర నీళ్ళలో నిమ్మకాయను కట్ చేసి వేయండి. అందులో కొద్దిగా రాళ్ళుప్పును కూడా వేసి ఎర్రని నీళ్ళలో రాళ్ళుప్పు, నిమ్మకాయతో ఇంటికి దిష్టి తీసి ఎవరూ తొక్కన ప్రదేశంలో పడేయండి. ఇలా చేస్తే ఇంటికి పట్టిన నరదృష్టి పూర్తిగా పోతుంది. వీలైతే రేపు ఇంటి గుమ్మానికి ఒక నిమ్మకాయ కట్టండి. ఇలా కట్టడం వల్ల ఇంటికి తగిలిన నరదృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అయితే అమ్మవారికి దొడ్డుప్పు అంటే చాలా ఇష్టం కదా. ఇది శాస్త్రపరంగానే కాదు, సైన్స్ పరంగా కూడా మంచి ఫలితాలను కలిగింపచేస్తుంది. అంటే నెగిటివిటీని తొలగిస్తుంది. మన సైన్స్ కూడా నిరూపించింది.
పరిహార శాస్త్రంలో డబ్బుకు చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా అప్పుల సమస్యను తొలగించుకోవాలంటే మంగళవారం రోజున ఉప్పుతో పరిహారం చేయాలి. ఇలా చేయడం వల్ల ఎంతటి అప్పైనా సరే, కొండంత అప్పైనా సరే గోరంతగా అయిపోతుంది. అప్పుల సమస్యలలో చాలామంది ప్రజలు బాధపడుతూ ఉంటారు కదా. ఎందుకంటే మనం ఎంత కష్టపడి సంపాదించినా సరే డబ్బు సరిపోగా అత్యవసరానికి అప్పులు కూడా చేయవలసి వస్తుంది. అలా చేసిన అప్పు పైన వడ్డీ అనేది ఎక్కువగా ఉండడం వల్ల, వడ్డీ ఎక్కువగా పెరగడం వల్ల మనం చేసినటువంటి కష్టం వడ్డీ కట్టడానికి సరిపోదు. ఇంకా అప్పులనేవి తీరకుండా అలాగే పెండింగ్లో పడుతూ అప్పులు పెరుగుతూ వస్తుంది. ఇలా మన జీవితంలో ఆర్థికంగా ఎదగలేము అని, ఎంత కష్టపడినా ఫలితం ఉండడం లేదని ఎవరైతే బాధపడతారో వారందరూ కూడా మంగళవారం రోజున ఈ పరిహారం చేసుకొని మీకుండేటటువంటి ఆర్థిక కష్టాలు, అప్పుల బాధలన్నీ కూడా తొలగించుకోండి. ఇలా మీరు చేసుకుంటే ఇక మీ జీవితంలో ఎదురే ఉండదు. మంచి మంచి అవకాశాలు కనిపిస్తాయి. అంతేకాకుండా ఆర్థికంగా కూడా మంచిగా మెరుగుపడే అవకాశాలు కూడా ఉంటాయి. ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి జీవితంలో బాగా ఎదగాలంటే రేపు మంగళవారం రోజు మర్చిపోకుండా దొడ్డుప్పుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు. మీకున్నటువంటి ఎలాంటి సమస్యలైనా కూడా తొలగిపోతాయి. అయితే మంగళవారం రోజు దొడ్డుప్పుతో ఏం చేయాలో మనం తెలుసుకుందాం. ముందుగా గుప్పెడు రాళ్ళుప్పును తీసుకొని ఒక రాగి ప్లేట్ను కూడా తీసుకొని ఆ రాగి ప్లేటు లేదా స్టీల్ బౌల్లో కానీ, మట్టి పాత్రలో కానీ, గాజు బౌల్లో కానీ పోయవచ్చు. అలాగే ఆ బౌల్లో ఉప్పును పోయండి. తర్వాత అందులో ఒక 5 రూపాయల కాయిన్ కానీ, చిల్లర నాణాలు ఏవైనా సరే ఒక 5 రూపాయలు ఏదైనా చిల్లర కాయిన్స్ వేయండి. అలా వేసి వాటిపైన 9 లవంగాలను పెట్టండి. అలా పెట్టిన తర్వాత వాటిపైన కొద్ది కొద్దిగా కర్పూరాన్ని వేస్తూ ఉండండి. ఈ కర్పూరం ప్రతి పరిహారంలో కూడా వాడచ్చు. ఎందుకంటే కర్పూరం అనేది ఖచ్చితంగా మనకి మంచి ఫలితాన్ని అయితే రిజల్ట్ అనేది రావడానికి 100% రిజల్ట్ రావడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ కర్పూరం యొక్క సువాసన అనేది సకల దేవతలకు కూడా ఇష్టం కాబట్టి కర్పూరం ఖచ్చితంగా మనం ఈ పరిహారంలో వేయాలి. ఆ తర్వాత ఈ బౌల్ని మనం లక్ష్మీ అమ్మవారి పటం ముందు పెట్టాలి. ఆ బౌల్పై ఎర్రని పుష్పం కూడా పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల ధనం అనేది విపరీతంగా ఆకర్షింపబడుతుంది. లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా తప్పకుండా వస్తుంది. ఆర్థికంగా మన కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆర్థిక బాధలు ఖచ్చితంగా మన నుంచి వీడి వెళ్ళిపోతాయి. అంతేకాదు విపరీతమైనటువంటి ధనం ఆకర్షింపబడడంతో ఇంట్లో ఆర్థిక సమస్యలనేవి ఉండవు. ఆర్థిక రీత్యా మెరుగుపడే అవకాశాలు కనిపిస్తాయి. కాబట్టి రేపు ఎంతో పవిత్రమైనటువంటి మంగళవారం రోజున మర్చిపోకుండా మీ యొక్క ఈ చిన్న పరిహారం చేయడం వల్ల మీ దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లోకి డబ్బు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది. ప్రతి మనిషి ఎదుర్కొనే సర్వసాధారణమైన సమస్య ఏంటంటే ఆర్థిక సమస్యలు. చాలామంది కూడా ఈ ఆర్థిక సమస్యల వల్ల మానసికంగా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. అలాంటి మానసిక ఒత్తిడి కూడా తొలగిపోతుంది. మానసిక ఒత్తిడితో పాటు ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు కూడా తొలగిపోతాయి. జీవితంలో అనేక రకాలైనటువంటి మంచి ఫలితాలు కూడా పొందుతారు. మీరు ఎంతో పవిత్రమైనటువంటి మంగళవారం రోజున, అప్పుల సమస్యలు తొలగించేటటువంటి మంగళవారం రోజున, ఆర్థిక సమస్యలు తొలగించేటటువంటి మంగళవారం రోజున ఉప్పుతో ఇటువంటి పరిహారం చేయడం వల్ల మీకు ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలైతే వస్తాయి. అయితే ఈ పరిహారంలో ఉపయోగించిన ఉప్పు, లవంగాలు, ఈ కర్పూరం అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేయాలన్నమాట. రాత్రంతా ఒక మూలన ఉంచేసి మరుసటి రోజే అంటే రాత్రంతా అలానే ఉంచేసి మరుసటి రోజు ఉదయాన్నే ఎవరు తొక్కని ప్రదేశంలో పోసేయాలన్నమాట. అందులో ఉండేటటువంటి 5 రూపాయల కాయిన్ ఉంటుంది కదా, అందులో మరి కాస్త డబ్బులు చేర్చి ఎవరికైనా సరే దానంగా ఇవ్వండి. ఇలా చేసినట్లయితే మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే కలుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మంగళవారం రోజున రహస్యంగా ఈ పరిహారం చేసుకొని మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలన్నీ కూడా తొలగించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యై నమః.